ఓం శాంతి శాంతి శాంతి. తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 11 నిమిషాలు. కామెడీ డ్రామా ఫ్యామిలీ సినిమా. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 30 జనవరి 2026. సంక్రాంతి సినిమాల సక్సెస్ దెబ్బకి, ఎందుకంటే దాదాపు 5 సినిమాలు రిలీజ్ అయితే అందులో 3 మంచి సక్సెస్ని అందుకున్నాయి, ఒకటి యావరేజ్, ఒకటి ఫ్లాపు. సో ఈ రేంజ్లో నెక్స్ట్ వీక్ సినిమాలే రాలేదు. 14 తర్వాత మనకు రావాల్సినటువంటి 20 అంటే ఇది 30 అంటే 23న రావాల్సిన సినిమాలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సో 30 తారీఖున మళ్ళీ చిన్న సినిమాలు దాటి మళ్ళీ ఒక 5-6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొంచెం చెప్పుకోదగ్గ సినిమా ఓం శాంతి శాంతి శాంతి. శాంతి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అనేది నా సినిమా. అంతకుముందు ఎప్పుడో శాంతి ఒక సినిమా పాత నా బ్లాక్ అండ్ వైట్లో ఒక సినిమా వచ్చింది శాంతి. తర్వాత నా సినిమా, నా ఫస్ట్ సినిమా శాంతి, నేను హీరోగా చేసిన ఫస్ట్ సినిమా శాంతి. ఇక ఈ సినిమా అదే టైటిల్తో ఓం శాంతి 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 అని కొంచెం ముందు వెనుక కొన్ని కలిపారు. సో ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ హీరోగా చేయగా, అతని పాత్ర పేరు వచ్చి అంబటి ఓంకార్ నాయుడు. ఇక ఈసారి హీరోయిన్గా నటించింది కొండవీటి ప్రశాంతి పాత్రలో, అంటే శాంతి, ప్రశాంతి శాంతి. సో ఇందులో బ్రహ్మాజీ పులస రామారావుగా ఒక ముఖ్యమైన పాత్రని, చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషించాడు. ఈ సినిమాకి ఏఆర్ సజీవ్ డైరెక్టరు, రైటరు, స్క్రీన్ ప్లే ఇవ్వగా, సృజన్ ఎర్రబోలు ప్రొడ్యూసరు, ఇక జై కిషన్ మ్యూజిక్, ఆ తర్వాత భరద్వాజ్ గాలి ఈ సినిమాకి లిరిక్స్ రాయగా, దీపక్ ఎర్రగర సినిమాటోగ్రఫీ. ఇక సినిమా ఎలా ఉందో చెప్పుకుందాం. సినిమా యాక్చువల్లీ భర్తలు డబ్బులు ఇస్తేనే భార్యలు సినిమాకి వెళ్తారు కదా, కానీ భర్తలను తన్నేటువంటి సన్నివేశాలు ఉన్నటువంటి ఈ సినిమాకి భర్తలు ఎలా ఇచ్చి పంపిస్తారు? చిన్న బిజినెస్ లాజిక్. సో అక్కడే ఫస్ట్ దెబ్బతిన్నది ఈ సినిమా. అయితే కథపరంగా నేరేషన్లో కూడా దీని కథలో క్లైమాక్స్ చూస్తే మనకు సినిమా అది అబ్రప్ట్ క్లైమాక్స్గా అనిపిస్తుంది. అసలు సబ్జెక్ట్ ఏంటంటే, శాంతి అనే అమ్మాయి ముందు లెక్చరర్తో పీడించబడి దెబ్బతింటుంది లెక్చరర్తో. అయితే ఆమెకి ఎక్కడెక్కడో ఎక్స్పోజ్ అవుతే ఆ విషయం ఇంట్లో దాకా చెప్తాడు లెక్చరర్. సో అది చేసిన తర్వాత ఈమె ఏదో వ్యవహారం నడుపుతుంది అనుకొని శ్రీమన్నారాయణ తండ్రి అతను ఏం చేస్తాడంటే వెంటనే ఆమెను చదువు మానిపించేస్తాడు. సో దగ్గర బంధువు యొక్క ప్రోద్బలంతో అతనికి పెళ్లి కుదురుస్తారు ఆమెకి. ఆ పెళ్లి తమ కొడుకు రొయ్యల చేపల చెరువు ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది, ఓంకార్ నాయుడిని. అదే ఇతను మన హీరో అంబటి ఓంకార్ నాయుడు. సో అతను చాలా స్వభావం మృదువుగా కనబడతాడు. చదువు కంప్లీట్ చేపిస్తాను అని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ మాట వినే అంతకుముందు పెళ్లి వద్దనుకున్న ఈమె ఓకే చేసుకుంటుంది. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈసారి పక్కన తరుణ్ భాస్కర్ ఎలా ఉన్నాడంటే, 3 నెలల కడుపుతో ఉన్నటువంటి ఒక ఆడ మనిషి ఎలా ఉంటుందో అంత పొట్ట, ఆ తర్వాత ఆ రూపము సైడ్ యాక్టర్ ఆమె పక్కన నిలబడితే ఎలా ఉంటుందో అలా మ్యాచ్ అయింది. కానీ ఒక హీరో హీరోయిన్ లాగా వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ అనిపించలేదు. సో తరుణ్ భాస్కర్ ఒరిజినల్గా డైరెక్టర్ అనే సంగతి అందరికీ తెలుసు. జాతీయ అవార్డు పొందిన పెళ్లి చూపుల సినిమాకి రాజ్ కందుకూరి గారి సినిమా. సో విజయ్ దేవరకొండకు ఒక లైఫ్ ఇచ్చినటువంటి సినిమా. ఆ సినిమాకి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత ఈ నగరంలో ఏమైంది లాంటి సినిమాలు చేసి ఉన్నాడు. డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న తరుణంలో అతను సీతారామం లాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ వేయడం జరిగింది. సో అతను హీరోగా అంతకుముందు ఒక సినిమా, వేరే సినిమా కూడా చేసి ఉన్నాడు. ఇది నా కథ కాదు, ఇది నేను ఒక సినిమా చేశాడు. తర్వాత కీడాకోల అనేటువంటి సినిమా చేస్తున్నాడు ఆయన. సో ఈ రకంగా ప్రస్థానం సాగుతూ మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో హీరో చేశాడు ఫస్ట్, తర్వాత కీడాకోల సెకండ్, ఆ తర్వాత ఇప్పుడు ఇది దాస్యం. తరుణ్ భాస్కర్ నటుడిగా రాణించాడా అంటే, అతను డైరెక్టర్ కాబట్టి క్యారెక్టర్ని ఈజీగానే ఆకలింపు చేసుకొని చేశాడు. కానీ ఆ అమ్మాయి బాగా అందంగా ఉండి చాలా ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ చూపించేసరికి ఆమె ముందు మాత్రం 100% తేలిపోయాడు. అయితే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ హీరోయిన్దే మెయిన్ కథ కాబట్టి, టైటిల్ రోల్ ఆమెదే కాబట్టి ఈ హీరో ఓకేనా అంటే, మరి పెద్ద హీరోని పెడితే ఇమేజ్ అడ్డం వస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా దర్శకుడు ఆలోచించింది కరెక్టేనేమో, ఇదినే కరెక్టేమో అనిపించింది మనకి. ఎందుకంటే ఆ సినిమా క్యారెక్టర్ చూసిన తర్వాత. సో తరుణ్ భాస్కర్ డైరెక్టర్గా కాకుండా ఇటు నటుడుగా ఆల్మోస్ట్ హీరోగా చేస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. ఊహించని విధంగా వచ్చినటువంటి ఈ అవకాశాన్ని అతను ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నాడంటే, అతని వరకు అయితే అతను బాగానే చేశాడు. ఆయన ఎలా కనబడ్డా, ఇంత పొట్ట తట్ట అవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా అయితే అతను బాగానే కనబడ్డాడు. సో ఇది మొత్తానికి ఫ్యామిలీ సినిమా. సబ్జెక్టు కాకపోతే ఈ సినిమాలకి డబ్బులు ఇచ్చి పంపించేది ఎవరు? భర్తలు. సో భర్తలను తన్నేటువంటి సబ్జెక్టు తీసినప్పుడు భర్తలు ఎలా పంపిస్తారన్న చిన్న లాజిక్ మాత్రం ఈ నిర్మాతలు మిస్ అయ్యారు. సో మొత్తానికి ఏంటంటే, ఇందులో చేసినటువంటి క్యారెక్టర్లు ఆలోచిస్తే తరుణ్ భాస్కర్ చేసిన అంబటి ఓంకార్ నాయుడు ఒక సగటు భర్త. సో అతని కోపం ఎక్కువ. సో అంతకుముందు తల్లికి రోజు రెగ్యులర్గా చెల్లి ఇడ్లీ చేస్తుంటాడు. చెల్లినేమో మొగుడు ఇడిచిపెడతాడు. ఈగోతోటి 1 year నుంచి ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఒక డైలాగ్ వస్తుంది, ఈమె కూడా అట్లాంటి విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, నా భర్తని నయం వాడే నయం కదా, వాడి చెల్లెని ఇంట్లో పెట్టుకున్నాడు, నువ్వేంద్రా నన్ను పంపించే ప్రయత్నం చేస్తున్నావు అని అన్నను తిడుతుంది.
సో అంతకుముందు అట్లా చెల్లెలు ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ తరుణ్ భాస్కర్ అతను చేపల చెరువు నడుపుతూ ఉంటాడు. అతనికి ఒక మామ అతను మంచి సలహాలు ఇస్తుంటాడు. ఇతనికి మంచి సలహాలు అంటే ఏదో సలహాలని ఆ తరగతి హీరోయిన్ చెప్తుంది, పులస రామారావు. సో మంచి క్యారెక్టర్ బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. సో అతను భార్యతో ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలని చెప్పి కడుపు కూడా తెచ్చుకుంటే ఈ బలం తగ్గుతుంది భార్యది అని చెప్తే ఆ ప్రకారంగా చేసిన తర్వాత కడుపు దాకా సంతోషంగా కడుపు చేయించుకున్న భార్య ఆ తర్వాత ఈ వాయిస్ మెసేజ్లో మన ప్లాన్ వర్కౌట్ అయింది అల్లుడు అన్న మాట విన్న తర్వాత ఏం ప్లాన్ చేశారని చెప్పి తెలుసుకున్న తర్వాత కడుపు కూడా తీయించుకోవడానికి వెనక ముందు ఇదే అవుతుంది ఆమె. ఆ తర్వాత ఆమె ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఫ్యామిలీ గోల్లో ఏ రకంగా ఏర్పడిన తర్వాత విడాకులు దాకా వచ్చినటువంటి తర్వాత విడాకుల దగ్గర ఆల్ ద బెస్ట్ అంటుంది కానీ విడాకులు ఇవ్వదు. ఎందుకంటే తర్వాత ఇంకొక భార్య ఇట్లా కష్టపడకూడదని. బ్రహ్మానందం చేసినటువంటి క్యారెక్టర్ చూస్తే దయనీయంగా అనిపిస్తుంది. అంటే ఒకే జడ్జి పాత్రలకి జాతిరత్నాల నుంచి పరిమితమవుతున్నాడు. ఒకప్పుడు సినిమాల హీరోల తర్వాత అంత సమానంగా డిమాండ్ చేసి అంత డిమాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి బ్రహ్మానందం కన్యగంటిలని ఇట్లాంటి చిన్న చిన్న పాత్రలు వేస్తుంది అనిపిస్తుంది మనకు. సో వయసు మళ్ళినట్టు కూడా చాలా క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది మనకి. సో మొత్తానికి ఏంటంటే ఆ చేపల చెరువు ఓనర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయడానికి డబ్బులు ఇవ్వమంటే రేపు తీసుకెళ్తే ఎల్లు తీసుకుంటా అని చెప్పి వాయిదా ఇస్తుంటాడు. లాస్ట్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ డేట్ అయిపోయి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ చేర్చుకుంటారని చెప్తారు. ఈలోపు ఏమవుతుందంటే ఇతను కొడతాడు, మళ్ళీ కొడతాడు 3 సార్లు కొట్టేవాళ్ళు 4వ సారి ఆన్లైన్లో ఈమె కరాటే నేర్చుకొని ఒక్క తన్నుదంతే అక్కడ పడతాడు. అప్పుడు ఒక క్యాప్షన్ ఇంటర్వ్యూలో ఒక అందమైన క్యాప్షన్ పడుతుంది, మనోడు పని అయింది అనే టైప్లో ఒక క్యాప్షన్ పడుతుంది. అక్కడ ఇంటర్వ్యూలు చేశారు. ఇంటర్వ్యూల తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత మహిళ అంటే దుర్గాదేవి ఏ రూపాల్లో ఉంటుందనే దశమ రూపాల్లో ఒక్కొక్కటి రైటు లెఫ్ట్ పెడుతూ సబ్ టైటిలింగ్ చేయడం బాగుంది లాస్ట్లో. సో ఓవరాల్ కానీ క్లైమాక్స్ ఎందుకో మనకు అసంతృప్తిగా అనిపిస్తుంది. అంటే అమ్మాయి అతనికి విడాకులు ఇవ్వకుండా అతను ఇంకొక వేడిని పెళ్లి చేసుకోకుండా జరిగింది అనేటువంటి ఇది చెప్పి బయటపడతారు. కానీ ఒక సాధారణ జీవితం ఒక అమ్మాయి పక్కింట్లోంచి మనం ఒక అమ్మాయి జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది సినిమా. అంత న్యాచురల్గా తీశారు, తీయడం మాత్రం చాలా బాగా తీశారు. ఓం శాంతి శాంతి ఈ టైటిల్ తగ్గట్టుగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా శాంతి అనేది నా టైటిల్, ఎప్పుడో నేను 2000 సంవత్సరంలో తీసిన శాంతి ట్రెండ్ సిటీ ఫిలిం నా సినిమా. అంతకుముందు బ్లాక్ అండ్ వైట్లో కూడా ఒక శాంతి వచ్చింది. ఇప్పుడు ఇది మధ్యలో ఇంకొకని ఓం శాంతి ఓం అని హిందీలో వచ్చింది, తెలుగులో కూడా ఇంకొక ఓం శాంతి వచ్చింది సినిమా, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. సో టైటిల్ ప్రకారంగా ప్లస్ లేదు, ఇంకా తర్వాత తరుణ్ భాస్కర్ ప్రకారంగా ప్లస్ లేదు, హీరోకి ఎటువంటి ఫాలోయింగ్ లేదు. కాబట్టి ఈషా రేపు ఒక్కటే ఈ సినిమాని కాపాడే అంశం. కాకపోతే బ్రహ్మాజీ బాగా చేశాడు, అతను క్యారెక్టర్ని బాగా చేశాడు. డైలాగుల్లో కూడా నువ్వేంటి వాళ్ళ అక్కను మాట్లాడుతూ అక్క ఎవరు ఈమె సురభి ప్రభావతి ఆమె అక్కపాత్రం చేసింది. ఆ సురభి అక్కపాత్రం చేస్తే ఆమెకు అంటుంది నువ్వేంటి అక్క ఇంట్లో విషయాన్ని బయట పిత్తేటట్టున్నావు అని ఒక డైలాగ్ అంటాడు. సో అట్లా కొన్ని డైలాగులు బాగా పంచులు పడ్డాయి, మంచి డైలాగులు పడ్డాయి. అట్లాగే మొగుడు అంటే ఏంది, పెళ్ళాం అంటే ఏంది, కోర్టులో బ్రహ్మానందం చెప్పించే తీరు అవి కూడా బాగున్నాయి. ఆ తర్వాత మొగుడు ఇలా ఉంటాయని కొన్ని దగ్గర మ్యూట్ కూడా చేశారు కొన్ని డైలాగులు. ఆ తర్వాత కొన్ని అడల్ట్ పంచులు కూడా 2 డైలాగ్స్ పడ్డాయి ఈ సినిమాలో. ఒక డైలాగ్ వర్షన్ ప్రకారంగా ఇతను బాగా రాసుకున్నాడు సబ్జెక్ట్ సజీవ్. సో మొత్తానికి ఏంటంటే మొగుడిని తన్నిన తర్వాత మొగుడు గాయాలపాలవుతాడు. గాయాలపాలైన తర్వాత అంతకుముందు తమ్ముడు అని చెప్పేసి వాళ్ళ వదిన గారు అంటూ ఆమె ఛాయలు ఇచ్చిన వాళ్ళు అవతల పక్షం వైపు నుంచి అంటే నాకు ఆపోజిట్ ఒక అతను రొయ్యల చెరువు అమ్మడానికి వస్తే వీళ్ళు వద్దంటే అక్కడ ఈమెనే తీసుకుంటుంది, వ్యాపారం కూడా చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక వ్యాపారం కూడా చేస్తుంది. సో మొత్తానికి వ్యాపారంలో డెవలప్ అవుతుంది, ఉద్యోగం రాకపోయినా డిగ్రీ కంప్లీట్ కాకపోయినా. సో అక్కడ భర్తకు ప్రత్యర్థిగా నీ అంత మొనగాడు ఈ ఏరియాలో రాడన్నావు కదా, నేను తెచ్చుకొచ్చి చూపించానని అప్పుడు రొయ్యల చెరువులు అటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ నేపథ్యం ఏంటి అనేది ఆంధ్ర సంస్కృతిని చక్కగా చూపిస్తూ అక్కడ ఇది అంతా బాగా చూపిస్తూ ఇది వరుసలో ఇక్కడ ఏదైతే ఇది శ్రీకాకుళము ఆ టైప్లో అక్కడ ప్రాంతంలో ఏంటంటే తూర్పుగోదావరి ఆ జిల్లాలో ఎకశెక్కాలు బాగుంటాయి కానీ దీనికి ప్రతీకారాలు బాగుంటాయి, వెటకారం బాగుంటుంది కానీ ప్రతీకారం బాగుండదు అనే డైలాగ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఆ ఏరియా మీద వేసినటువంటి డైలాగ్ బాగుంటుంది, అంటే ఆత్మీయంగా వేసిన డైలాగ్ అది బాగా అనిపించింది. సో మొత్తానికి ఏంటంటే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఎందుకంటే ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి సినిమా ఇంతేనా అని అనిపిస్తుంది మనకి. సో ఈషా రేపు ఒకటి ఈ సినిమాని బాగా కాపాడింది. తరుణ్ భాస్కర్ హీరోగా అప్పుడే చేశాడు అంటే ఆయన చేసిన దానికి ఆయన బాడీ లాంగ్వేజ్ ఇందాక చెప్పినట్టు పొట్ట గుట్ట అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకొని హీరో పర్సనాలిటీ ఇప్పుడు సునీల్ ఎలా కష్టపడ్డాడు 6 ప్యాక్ తెచ్చుకున్నాడు అట్లా కొంచెం ఏమైనా కష్టపడితే బాగుండేది. కానీ ఉన్నపాటితో యాక్ట్ చేస్తారంటే ఆయన భరించడం కష్టం కదా. సో అది హీరోయిన్ అందమైన హీరోయిన్ పెట్టకుండా ఒక ఆర్డినరీ హీరోయిన్ పెట్టినా బాగుండేది. పక్కకేమో ప్రొఫెషనల్ హీరోయిన్ లాగా కనబడుతుంది, ఇతనేమో సైడ్ క్యారెక్టర్ లాగా కనబడుతున్నాడు. ఆ 2 కాంబినేషన్ సరిపోలేదు మనకి. బ్రహ్మాజీ మాత్రం మళ్ళీ బాగా కనబడ్డాడు మామగా. సో అతను
అతను ఇచ్చేటువంటి ఎదవ ఆలోచనలతోటి ఇతను ఏం చేస్తాడు, ఎట్లా దెబ్బతింటాడు అనేది మిగతా కథ. తల్లి కూడా ముందు సపోర్ట్ చేస్తుంది కొడుకుకు, ఆ తర్వాత తల్లి నేను ఎందుకు సపోర్ట్ చేశానరా నీకు అనుకుంటుంది. కోడలు తన్నిన తర్వాత వాడు ఎంత దెబ్బలు తిన్నాడు, ఆ దెబ్బలు తినప్పుడు ఎట్లా కవర్ చేశాడు, ఇంట్లో ఉన్న అక్వేరియం ఫిష్ అక్వేరియం పగలగొడతాడు, సామాన్లు తీసుకొచ్చి చాయ్ తీసుకొచ్చండి, చాయ్ ఇతను గీయదు, ఇతను పక్కన పడుకోదు. అయితే వీళ్ళిద్దరి మధ్య సెక్స్ లేదు అన్నట్టు చూపించారు. తర్వాత ఎందుకు లేదనే దానికి ముందు రీజన్ లేదు, ముందు తన్నలేదు స్టార్టింగ్లో, అయినా వీళ్ళిద్దరు వేసుకోలేదనేది చూపించారు. తర్వాత అత్తగారింటికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఇతని ఇష్టమే చేపల పులుసే తింటాడు, తర్వాత మటన్ తీసుకొస్తాడు. సో ఒకటే టిఫిన్ తింటాడు రోజు. ఈమె రోజు మార్చి వేరే వేరే చేయబోతుంటే ఒప్పుకోడు, తర్వాత బలవంతంగా తింటాడు, తినేలాగా చేస్తుంది హీరోయిన్. సో ఆమె ఇంట్లో ఉన్న వస్తువుల అలంకరణ దగ్గర నుంచి, పరదాలు వేయడం దగ్గర నుంచి, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే హోమ్ మేకర్గా ఎలా చేస్తారు అనేది చక్కగా శాంతి పాత్రలో, ప్రశాంతి పాత్రలో ఈషా రేపు అద్భుతమైన అభినయం చూపించింది. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్గా ఉన్నటువంటి ఒక్క దగ్గర నడుము చూపించే సన్నివేశం ఒకటే ఉంది. అందుకే UA 13+ వచ్చింది. చాలా క్లీన్ సినిమా. ఎక్కడ కూడా సెక్స్ కానీ, ఒక అసభ్యత కానీ, ఒక ఎక్స్పోజింగ్ కానీ, ఎటువంటి స్కిన్ షో కానీ లేకుండా ఆడవాళ్ళు ఇలా ఉంటారు, అలాగే వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి అనేది, రెబల్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేది కొట్టి చూపెడుతుంది, తన్ని చూపెడుతుంది ఈమె. ఆ తర్వాత ఇతను పోటీ అతను అమ్మినప్పుడు రొయ్యల చెరువు తీసుకోవడం ట్విస్ట్, ఈమె తీసుకొని నడిపించి ఆడది అన్ని విధాలా గ్రేట్ అని చెప్పి నిరూపించి భర్తకు తగ్గ భార్య అని అనిపించుకొని లాస్ట్కి ఆ భర్తను వదిలిపెట్టిన తర్వాత కూడా ఫ్రీ చేసేస్తే వాడు ఇంకొకరిని చేసుకుంటాడని ఉద్దేశంతో ఆల్ ద బెస్ట్ అని రాయడం, ఎండింగ్గా చూపించి ఆదిశక్తిని చూపించాడు. అయితే ఆమె జీవితం పరిపూర్ణం కాకుండా వృధా చేసుకుందేమో అనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే మీ నాన్న కొట్టలేదా, మీ నాన్న కొట్టలేదని వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకున్నప్పుడు నీ దెబ్బలు తినకుండా సంసారం ఎవరైనా చేస్తారని, వీళ్ళ నాన్న కూడా నన్ను కొట్టాడని చెప్పేసి సురభి ప్రభావతి చెప్పడము, ఆ తర్వాత వీళ్ళు కూడా అలాగే ఆ రకంగానే మాట్లాడుకోవడము, ముందు కూతురికి సర్ది చెప్పడము, ఇలాంటివి. అంటే వాడు కొడితేనే పట్టించుకోరు అని చెప్పి వాడు వీడు అని చెప్పి భర్తను అనడం, ఈనాలిటీ సోకాల్డ్ సొసైటీలో ఏ రకంగా అమ్మాయిలు ఉంటారు, ఏ రకంగా ఇల్లాలు ఏ రకంగా వాడు వీడు అని మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు ప్రస్ఫుటంగా కనబడేలాగా ఒక డిఫరెంట్ కోణంలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. సో ఓం శాంతి శాంతి అనేది ఫెమినిస్ట్ భావాలు ఉన్న వాళ్ళకి ఎక్కుతుంది, కానీ మామూలు జనరల్ మన సైకాలజీలో ఉన్నటువంటి మామూలు కల్చర్ అర్థమైన వాళ్ళకి మాత్రం కొంచెం ఈ సినిమా ఎప్పటిగానే అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు. సో పోస్టర్ మాత్రం వెరైటీగా ఈ రకంగా అటు ఇటు సీరసార మధురంలాగా గుంజినట్టుగా ఇచ్చి ఓం శాంతి శాంతి అని, ఓం శాంతి ఏమో పింక్లో, కిందనేమో శాంతి శాంతి అనేది ఎల్లో కలర్లో ఇచ్చి ఒక వెరైటీగా ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేశారు. పబ్లిసిటీ పర్వాలేదు అన్న తీరులో ఉన్నటువంటి ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం మంచి డేట్ పడింది. 30 జనవరికి. వేరే సినిమాలు పెద్ద సినిమాలు ఏమి లేవు, చిన్న సినిమాలే, జమానా లాంటి చిన్న సినిమాలు దీని పక్కన పడ్డాయి కాబట్టి, అందులో ఈషా రబ్బా లాంటి హీరోయిన్ ఉన్న ప్రముఖ సినిమా ఇదొక్కటే కాబట్టి ఈ సినిమాకి ప్లస్ అయింది. సో మల్టీప్లెక్స్లో కూడా ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే డబ్బు పెట్టేవాడు భర్త కాబట్టి భర్తను తన్నే పాత్రని భార్యలను తీసుకెళ్ళి చూపిస్తారా అనే లాజిక్ మాత్రం ఇక్కడ తంతుంది. అట్లాగే క్లైమాక్స్ కూడా తన్నింది సినిమాకు. ఈ రెండు పక్కకు మినాయిసి తరుణ్ భాస్కర్ హీరోగా కూడా అమ్మాయి పక్కన సరిపోలేదని మళ్ళీ మూడోసారి చెప్తున్నా. సో డైరెక్టర్గా కాకుండా ఇట్లా హీరో కాకుండా క్యారెక్టర్స్ చేస్తే బాగుండేది, కానీ మరి ఈ లెవెల్ పాత్రలు భాస్కర్కి అవసరమా అని అనిపిస్తుంది. ఈ సినిమా రిజల్ట్ అలాగే ఉంటుంది చూడండి. సో ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75/5 ఇందాకే విన్నారు కదా. సో ఇదండి ఈ సినిమా సమీక్ష. సో ఓవరాల్గా ఏంటంటే కొన్ని దగ్గర మాత్రం నవ్వొచ్చింది తనినప్పుడు. కాకపోతే ఆన్లైన్లో కరాటే నేర్చుకుంటే కరాటే అంత అద్భుతంగా వస్తుందని ఎవరు తెలుసుకోలేరు, అనుకోలేరు, ఊహించలేరు, నమ్మలేరు. ఎందుకంటే వంట అంటే చేస్తారు, వంట కూడా చూపించారు ఇందులో. సో వంటది ఈ రకంగా ఉంటుందని చెప్పి. అట్లాగే మనకు ఫేమస్ అయిపోయిన గరికెపాటి నరసింహ గారి ఆ ఉపన్యాసాలు కూడా ఇందులో చూపించారు. ఆయనది 2 సార్లు మనకి ఈ సినిమాలో కనబడుతుంది. ఈమె సురభి ప్రభావతి వింటూ పడుకొని చూస్తూ ఉంటుంది టీవీ. సో ఆయనని మనము వినేటువంటి గరికెపాటి గారి గొంతు ఆయనను చూసేటువంటి అవకాశం కలిగింది. అట్లాగే చిరంజీవి గారి పాట ఓం శాంతి ఓం శాంతి వయ్యారి వాసంతి అనే పాటని ఇతను పాడతాడు. తర్వాత సినిమాటోగ్రఫీ చేసినటువంటి ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలి ఈ సినిమాలో. ఎందుకంటే ఈయన దీపక్ ఎరగర అనేటువంటి చేసినటువంటి ఈ సినిమా కెమెరామెన్లో లాంగ్ షాట్లోనేమో చీకట్లో చూపిస్తాడు, క్లోజప్ వచ్చినప్పుడేమో వెలుగు చూపిస్తాడు. ఇప్పుడు వెలుగులో ఉంది, ఇది లాంగ్ షాట్లో ఉన్నప్పుడు చీకటి ఎలా అవుతుంది, లాజిక్ ఏంటి? ఇప్పుడు లాస్ట్లో ఆ షాట్ వేస్తే చీకటి అయిందని అనుకుందాం, మధ్యలో మళ్ళీ లాంగ్ షాట్ పడుతుంది అంటే ఎక్కడ అంటే ఇతను ఒక ఉంగరాన్ని భార్యకి ఇస్తాడు. భార్యకి ప్రజెంట్ చేసిన సన్నివేశంలో ఉంగరం కోసం లాంగ్ డ్రైవ్ లాగా దాన్ని నవ్వు మీద వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ తూర్పుగోదావరి అటువైపు జిల్లాలని చూపించాడు మనకు ముందే. సో ఆ ప్రకారం అక్కడ నావల్లో ఉండడం చాలా విరివే కాబట్టి అక్కడ వెళ్ళాడు, అది పెద్ద విషయం కాదు. ఉంగరం కింద పడిందండి అంటే సరే తీసిస్తాడు. క్లోజప్ వెళ్ళినప్పుడేమో వెలుగు, మళ్ళీ లాంగ్ షాట్కి వెళ్ళినప్పుడేమో చీకటి, అంటే స్టిల్ అవుట్ షాట్. మళ్ళీ దగ్గరికి వచ్చినప్పుడేమో క్లోజప్లో మళ్ళీ వెలుగు, మళ్ళీ స్టిల్ అవుట్లో మళ్ళీ లాస్ట్లో స్టిల్ అవుట్. అంటే చీకటి ఎండకు కంటిన్యూటీ ఉండదా, అంటే ఎండ వచ్చి వెళ్తూ ఉందా,
ఏందనేది దానికి వెంటనే షాట్లు వేయడము పర్ఫెక్ట్ కాదు, కరెక్ట్గా అనిపించలేదు. ఒకవేళ నువ్వు స్టిల్ షాట్ వేయాలనుకుంటే ఈ క్లోజప్ వేసిన తర్వాత లాస్ట్ షాట్ డిమ్గా వేస్తే అప్పుడు చీకటి అయిందనే ఒక మీనింగ్ అర్థం వస్తుంది. వెంటనే చీకటి కాదు అయినా సరే అయ్యిందనేటువంటి అర్థంలో తీసుకోవచ్చు. కానీ ఒక షాట్ వెలుగులో ఒక చీకట్లో చూపిస్తే ఏంటన్నట్టు కంటిన్యూటీ అది. సో దీపక్ ఎరగరా ఇది సినిమాటోగ్రఫీలో ఇది గమనించాలి. సో మొత్తానికి ఏంటంటే బ్రహ్మాజీ చెప్పే సలహాలు మాత్రం మనకు కడుపు బాగా నవ్విస్తాయి. పిల్లాన్ని ఈ రకంగా ఉండాలి, కంట్రోల్ ఇప్పుడు అంత అంతుంది కదా, గర్భం దాలిస్తే నీకు అంత బలం తగ్గుతుంది, అప్పుడు తంతే బాగుంటుంది అని చెప్పేటువంటి ఆ సన్నివేశాలు అవి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అట్లాగే అన్న ఏ రకంగా బిహేవ్ చేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారు, తర్వాత తల్లిదండ్రులు ఏ రకంగా పెళ్ళైన అమ్మాయి గురించి ఆలోచిస్తారు. అయితే అందరూ ఏడుస్తుంటారు పెళ్ళి పంపించినప్పుడు, సాగనంపేటప్పుడు. ఇప్పుడు మాత్రం ఈమె మాత్రం ఏడవదు. అది కూడా వెరైటీగా ఈమె గట్టిది అన్నది చూపించారు అక్కడే మనకి ఫోకస్గా. అంటే క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు ప్రశాంత్ క్యారెక్టర్ని. తర్వాత ఓంకార్ నాయుడు కూడా మొదటి నుంచి కూడా ఒక డిగ్నిఫైడ్ ఇది అది పర్ఫార్మెన్స్ ప్రకారంగా తరుణ్ భాస్కర్ ట్రై చేశాడు, బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా ట్రై చేశాడు. కానీ కొంచెం పొట్ట కంట్రోల్ చేయకపోయినా కట్టుకొని ఉంటే బాగుండేదని అనిపించింది. సో ఆమె నటు ఆయన తల్లి కూడా మంచి నటి గీతా భాస్కర్ గారు, ఆమె పరిచయం నాకు. సో ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి డైరెక్టర్ అయినటువంటి అతను ఒక మంచి నటుడిగా ప్రయత్నం మాత్రం చేశాడు. అతని పర్ఫార్మెన్స్ అయితే ఈషా రేబ్బా ముందు మాత్రం తేలిపోయాడు 100%. బ్రహ్మాజీ బాగా చేశాడు. ఇంకా మిగతా నటినట్లందరూ తల్లిదండ్రులుగా చేసిన వాళ్ళు, మామయ్యగా చేసిన అతను కూడా ఈమె అప్పగింత టైంలో ఏడుస్తూ ఉంటే చిన్న పాప అప్పుడే నేను వెళ్తే బాధపడుతున్నావు అని అనడం, అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా కొన్ని సన్నివేశాలు మాత్రం తట్టుకున్నట్టు ఉన్నా కూడా క్లైమాక్స్ ఒకటి పోయింది. తర్వాత భర్తన్ అనే పాయింట్ యాంటీ సెంటిమెంట్, జనాలు రారు, లేడీస్ చూడరు, ఎంత తన్నినా కూడా మొగుడు అనేవాడిని దేవుడుగానే పూజించేటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ సినిమా ఆ ప్రకారంగా ఓం శాంతి ఎంటర్టైన్మెంట్గా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ రావడానికి ఇరకాటం పడతారు. ఒక భర్త పక్కన ఉంటే తనుతున్న సన్నివేశం చూస్తే ఇది నా పిల్లలు నన్ను కూడా తంతదేమో అనేటువంటి భయాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ డబ్బులు ఇచ్చి పిల్లని ఈ సినిమాకి పోమని పాత్ర పంపించాడు. ఇది మాత్రం గ్యారంటీ, రాసుకోండి. ఓం శాంతి 2.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.